సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. గజ్జి కుక్క తిన్నట్టు తింటుంది. మరి అన్ని తినే ఐటమ్లు ఎట్లా వస్తున్నాయి మరి? టమాటా టమాటా మొత్తం ముట్టద్దు అట్లా. నా పిండి మొత్తం కింద రాలుతుంది. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం ఒక డిఫరెంట్ ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అదేంటంటే లక్కీ చిట్టి గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే, ఇక్కడ ఈ బౌల్లో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఒక్కొక్క చిట్టీలో ఒక్కొక్క నేమ్ అయితే రాసి పెట్టేశాం. ఈ చిట్టీలు తీసినప్పుడు దాంట్లో వచ్చిన నేమ్ ఐటమ్ తినేయాలి. మొత్తం తిన్న తర్వాత 1 minute వరకు ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండొద్దు. ఒకవేళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉంటే పనిష్మెంట్ ఉంటది. ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఇక్కడ ఈ పిండి ఉంది కదా, ఈ పిండిని మొత్తం ఫేస్ పైన పూయాలి. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇట్ సైడ్ ఉన్న ఫుడ్ తినేటప్పుడు అయితే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉండొద్దు. ఉంటే పనిష్మెంట్ ఇస్తాం. అదే ఇట్ సైడ్ తిన్న ఫుడ్ కి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా గానీ పనిష్మెంట్ అయితే ఉండదు. ఓకేనా? ఓకే. పనిష్మెంట్ లో ఏమేం ఫుడ్ ఉన్నాయో చూసేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే కాకరకాయ, అల్లం, టొమాటో, ఉల్లిగడ్డ, నిమ్మకాయ. ఇవి తిన్నప్పుడు అయితే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉండొద్దు. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ తినే ఫుడ్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కేక్, జెల్లీ, రవ్వ లడ్డు, పాప్కార్న్, బిస్కెట్స్. ఇక్కడ మన చిట్టీలు, మన పనిష్మెంట్ పిండి. ఓకేనా? ఓకే. మనకైతే ఈ ఛాలెంజ్ లో 1 minute అయితే టైమర్ ఉంటది. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇవి ఇట్ సైడ్ ఉన్న ఫుడ్ తింటాం కదా మనం, కాకరకాయ, అల్లం, టమాటో, ఉల్లిగడ్డ. ఇవి తినేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ వస్తాయి కదా, ఆ 1 minute వరకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోతే పనిష్మెంట్ ఉండదు. ఒకవేళ ఆ 1 minute లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాం అనుకో ఫేస్ లా, అంటే కారం అయినా కానీ, చేదొచ్చినా కానీ, ఇట్లా రకరకాల ఎక్స్ప్రెషన్స్ వస్తాయి కదా, ఆ 1 minute లోపు తట్టుకోలేక ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాం అనుకో, అప్పుడు మనకైతే పిండి ఇటు సైడ్ చూసుకోవాలి. ఓకేనా? మనం ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్. సో ఫ్రెండ్స్, మనమైతే ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్ చిట్టి తీయాలనేది మనమైతే ఈ కాయిన్ తోటి టాస్ వేసుకుందాం. ఓకేనా? ఓకే. ఆ టాస్ వేసుకునే ముందు ఇక్కడ మనకి 10 ఐటమ్స్ ఉన్నాయి కదా, 10 చిట్టీలు ఉన్నాయి. ఓకేనా? 10 చిట్టీలు ఉన్నాయి. ఇద్దరికి 5 ఈ 5 లో చిట్టి ఓపెన్ చేసినప్పుడు ఏ ఫుడ్ అయినా రావచ్చు. కాకరకాయను, అల్లము, లేకపోతే కేక్, జెల్లీ ఇవన్నీ రావచ్చు. అప్పుడు వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కోసం వెయిట్ చేయండి. టాస్ వేద్దాం. ఇదిగోండి 1 రూపీ కాయిన్. నేను పైకి ఎగిరేసినప్పుడు నీకు బొమ్మ కావాలనో, ఏమంటారు, నంబర్ కావాలనో చెప్పు. ఓకేనా? స్టార్ట్ చేసినా. బొమ్మ. టాస్ తను విన్ అయింది. ఇదిగోండి బొమ్మ. ఇప్పుడు టాస్ తను విన్ అయింది కాబట్టి ఎవరు ఫస్ట్ చిట్టి తీయాలనేది తనే డిసైడ్ చేస్తుంది. మా అక్కనే తీస్తుంది. నాకు తెలుసు నువ్వు నాకే చెప్తావని. ఓకే, మనం అయితే ఇప్పుడు ఫస్ట్ చిట్టి అయితే తీసేద్దాం. ఓకేనా? ఓకే, తీసేద్దాం. ఫస్ట్ కలుపుదాం. చిట్టి కింద 2 పడ్డాయి, ఇప్పుడు 1 పడింది. దేవదేవా, ఏ చిట్టి రావద్దు పనిష్మెంట్లో. ఇదిగోండి ఈ చిట్టి తీస్తున్నా, ఓపెన్ చేద్దాం. అమ్మ బాబోయ్, నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఏమనుకుంటున్నారు? ఇవ్వచ్చులే అనుకుంటున్నా. ఇవే వచ్చినాయి. అబ్బా, అంత లేదులే. ఇదిగో అల్లం ముక్క. అమ్మ బాబోయ్, ఫస్ట్ పనిష్మెంటే వచ్చింది గైస్. చూద్దాం 1 minute లో ఎక్స్ప్రెషన్స్ వస్తాయా, లేకపోతే ఎక్స్ప్రెషన్ లేకుండా తింటానా? చూద్దాం. స్టార్ట్ చేయండి. ఇక్కడ మనకి ఇంత పెద్ద ముక్కు ఉంది కదా, ఇది కాదు తినాల్సింది, మనం ఇందే. కానీ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వద్దు. ఓకేనా? బీ స్ట్రాంగ్. ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంటే ఏం లాభం? కంట్ల గురించి నీళ్లు కానీ, మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ ఏం రావద్దు. ఓకే, నువ్వు టైమర్ స్టార్ట్ చేయి. టైమర్ 0 టైమర్. ఓకే, చూసిన స్టార్ట్ చేసిన. 3, 2, 1 గో స్టార్ట్. ఇదిగోండి
ఏమి ఎక్స్ప్రెషన్స్ లేవు మా అక్క దాంట్లో. వినిపించింది నాకు. అయిపోయింది అమ్మా, మంచిన్నది. అబ్బు మంట తట్టుకోలేకపోయినా. పనిష్మెంట్ తీసుకుంటది ఇప్పుడు మా అక్క. ఎన్ని సెకండ్స్? 23 సెకండ్స్ చెవులంచి చూడండి. పనిష్మెంట్ ఇచ్చేద్దాం మా అక్కకి. ఇప్పుడు గొంతులో మండుతుంది. వాటర్ ఉన్నాయా? మా వాటర్ ఎందుకు తాగులేదు. ఆగు చిన్న, కొంచెం మంటను తగ్గనివే. ఎప్పుడెప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలా అని వెయిట్ చేస్తుంది. ఇక్కడ పడుతుంది. ఆగు, మెల్లగా చేసుకో కదా. ఆగు, నీకు కూడా అయిపోయింది. ఇట్లా కాకరకాయ ఏదైనా వస్తుంది కదా అప్పుడు చెప్తా. నిమ్మకాయ వచ్చిందంటేనా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఓకే చూద్దాంలే. ఓకే పనిష్మెంట్ ఇచ్చేసుకో. నామాలు పెట్టింది. చిన్న కంట్లకు పోయింది. వావ్, దయ్యం లాగా ఇంట కదా, పెద్ద దయ్యం. నాకు పనిష్మెంట్ ఇచ్చింది కదా మా చెల్లె, నేను ఎట్లయినా ఆపుకోలేకపోయినా అనేసిన. మళ్ళీ అనలేదు అంటే లేదు, నేను ఆమెకి వినబడకుండా మెల్లిగా అన్నా అమ్మా మోసం చేద్దామని. ఫస్ట్ నేనే పనిష్మెంట్ తీసుకున్నా. చిట్టి తీసుడే పనిష్మెంటే తీసుకున్నా. ఇప్పుడు మా చెల్లికి కూడా తీసుకుంటది కదా, అప్పుడు చెప్దాం. ఆవు, ఇప్పుడు పనిష్మెంట్ కానీ ఏదైనా దీంట్లో రావాలా, వచ్చిన తర్వాత మా చెల్లె ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలా చూడు. ఇట్లా కంటే ఘోరంగా వేస్తాం నీ ముఖంని. ఓకేనా? ఇప్పుడు సెకండ్ చిట్టి మా చెల్లె తీస్తా, నేను కలిపేసా. ఫస్ట్ నేను నీకేమన్నా నువ్వు కలిపాల్సింది. వెంటలేసింది గొంతులా. ఫస్ట్ కేక్ వచ్చింది. నేను మోసం, ఇది మోసం. నాకు అల్లం తినిపించింది, మా కేక్ తింటుంది. అబ్బా ఎంత జ్యూసీగా ఉందో. సూపర్ ఉంది. చూడండి గైస్ ఎట్లా ఊరించుకుంటా తింటున్నా. ఆగు, నెక్స్ట్ నాకు ఏది రావాలంటే లడ్డు రావాలా, రవ్వ లడ్డు రావాలి. చూద్దాం. చూడు. ఒక్కదానికి ఏం కాదు. ఆ సినిమాలో, సాయి సినిమాలో ఒక్కదానికే అంటారు చూడు. గజ్జి కుక్క తిన్నట్టు తింటుంది. ఇట్లా తినేస్తుంది. నెక్స్ట్ చిట్టి నేను చూసి పెట్టుకుంటాను. ఏది ఏందమ్మా, సూపర్ ఉంది. నేను కూడా రేపు తెచ్చుకొని తింటా. నీకు కూడా రిచ్చుకుంటూ తింటా. అయిపోయింది గాయస్ అప్పుడే. నేనే కేక్ తింటా కావచ్చు, మంచిగా కారం అయింది. నెక్స్ట్ తీసుకున్నప్పుడు కేక్ తీసుకొని మంచిగా కడపంతా చల్లవరుచుకుందాం, గొంతంతా చల్లవరుచుకుందాం అనుకున్నా. అబ్బా కేక్ తినేసింది. అమ్మో, ఇప్పుడు నాకు నిమ్మకాయ వస్తే మళ్ళీ పనిష్మెంట్ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, మా చెల్లి అయితే సెకండ్ చిట్టి తీసేసింది కాబట్టి ఇప్పుడు నేను థర్డ్ చిట్టి తీస్తా. ఫస్ట్ మనం కలిపేసుకుందాం. ఇప్పుడు కూడా పనిష్మెంట్ వచ్చింది అనుకో, ఏం లేదు. ఇదన్నా మంచిది రావాలని కోరుకోండి. కాకరకాయ రావాలా? జెల్లీ, ఇదిగోండి జెల్లీ. చిట్టి ఒక్కదానికి నీకు ఇందాక ఒక్కదాటే కదా, మళ్ళీ ఇంకా చూడు. ఇదిగోండి జెల్లీ, చూడు కనిపిస్తుంది జెల్లీ. ఇప్పుడు నేను ఈ జెల్లీలన్నీ తినేస్తా. ఎంత బాగుంటాయి తెలుసు కదా. కేకే బాగుంటుంది, జెల్లీస్ ఇంకా బాగుంటాయి. ఇదిగోండి మన జెల్లీలు, చూడండి స్ట్రాబెర్రీ జెల్లీ. ఇంకా ఎంత బాగుంటుందో, ఎంత సూపర్ ఉంటుంది. ఇంట్లో నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఇదిగోండి స్మెల్ మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ ఏమన్నా స్మూత్ నోట్లో పెట్టుకోగానే కలిపింది. ఊరించకలే, ఊరించుకుంటూనే తింటా. స్టైల్ కొడుతుంది. బాగుంది నిజంగా. చిన్న నాకు తెలుసు దాని టేస్ట్ మంచిగా ఉంటుందని. మంచిగా ఉండదా? ఇవే ఏమి పిచ్చింది నిజంగానే. రెండో జెల్లీ. బా, నిజంగా ఎంత బాగుందో. ఇట్లా ఇప్పుడు నేను అల్లం తిన్నందుకు
ఎన్నిసార్లు అంటావు బాగుంది బాగుంది గొంతంతా చల్ల పడిపోయింది. నువ్వు కేక్ తింటప్పుడు ఉరుచుకుంటూ తిన్నావు కదా, నేను కూడా ఇప్పుడు జల్లి తిన్నప్పుడు ఉరుచుకుంటూ తింటా. తాడు జల్లి అవి ఉట్టిన వచ్చేస్తుంది ఇది. నిజంగా సూపర్ నచ్చిన. సరే చిట్టి ఒక్కటి కూడా ఇయ్యను. సరే థర్డ్ చిట్టీలో నాకు జల్లి వచ్చింది, సూపర్ గా ఎంజాయ్ చేసిన. ఇప్పుడు ఫోర్త్ చిట్టీలో మా చెల్లెకి ఏమొస్తుందో చూద్దామా. ఇప్పుడన్నా పనిష్మెంట్ రావాలని కోరుకుంటున్నా నేనైతే. ఏమొస్తుందో చూద్దాం. దేవుడా ఇప్పుడన్నా పనిష్మెంట్ రావాలి. వచ్చింది రే రాలేదు పాప్కార్న్ వచ్చింది. అయ్యో మళ్ళీ ఈ అమ్మి అదృష్టం బాగున్నట్టుంది అసలు నిజంగా. పనిష్మెంట్ ఇంకా ఉన్నాయి ఇంకా 6 చిట్టీలు ఉన్నాయి ఇంకా. అబ్బా స్టైల్ చూడండి ఇట్లా వేసుకుంటే అంట మంచిగా ఎందా పర్లేదు. అబ్బా ముట్టొద్దట్లా, నా పిండి మొత్తం కింద రాలుతుంది. అబ్బా కింద స్టైల్ పడితే అంతే ఉంటది మరి. ఒక్కసారన్నా పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటే అవి మీ అదృష్టం బాగున్నట్టుంది, అన్ని తినే ఐటమ్స్ వస్తున్నాయి. మరి పండు అంటే అబ్బో మస్తులే. ఇంకా ఉన్నాయిలే, నిమ్మకాయ రావాలా. అమ్మో అవి మీకు రావాలని చెప్తున్నా కానీ నాకు వచ్చింది అనుకో ఇక్కలే. ఇంకా మొత్తం తినేస్తావా ఏంది? అయ్యో పాపం తిండియలే, సగానికి సగం తినేసింది, ఇంకేం తిండియలే. పాప్కార్న్ సూపర్ ఉంది. నాకు అసలు నచ్చదు. ఉల్లిగడ్డ ఏంది నేను పనిష్మెంట్ లో తీసుకుంటుండాలనా? ఉంటా. ఇప్పుడు 4th చిట్టి అయిపోయింది కాబట్టి 5th చిట్టి నాకేమొస్తుందో ఏమో టెన్షన్ అవుతుంది. చూద్దాం కలిపేసి ఫస్ట్. ఈ అమ్మి అన్ని గుర్తులు పెట్టుకున్నట్టుంది, అందుకే చిట్టి నేను మడితేనే మడతాను, మా అక్కనే మడతాను. ఇదిగోండి చిట్టి, ఓపెన్ చేసి చూద్దాం. టమాటా टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार. టమాటా టమాటా టమాటానే నిజంగా టమాటాలు ఇక్కడ 3 ఉన్నాయి కానీ మనం ఒకటే తినాలి. టమాటా నాకు అసలు నచ్చదు. ఇప్పుడు ఈ టమాటాని మనం తినాలి. 1 minute లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఆల్మోస్ట్ నాకు తెలుసు. టైం అయితే పెడదాం. పెట్టు. టమాటా తీయగుంటుందా సప్పగా ఉంటుందా ఏమో. ఇగోండి 0 టైమర్. ఇప్పుడు నేను ఈ టమాటా తీసుకొని నోట్లో పెట్టేసుకుంటా. స్టార్ట్ చేస్తావా? 3, 2, 1 గో స్టార్ట్. ఇగో 0 టైమర్. ఓకే స్టార్ట్. అయ్యో స్టార్ట్. మొత్తం ఒకటేసారి నోట్లో పెట్టేసుకో. నమ్మలు రారు. పనిష్మెంట్ తీసుకోవచ్చు కదా చిట్టి. ఏం మాట్లాడదు. ఊకే నేను తీసుకోవాలా? తీసుకుంటే ఏమవుతుంది ఒక్కసారికి? కాలే ఇంకా 1 minute లేదు, ఇంకా 20 minutes ఉంది. 20 seconds ఉంది. నవ్వద్దు. నవీన్ ఓడిపోయాను. నవ్వద్దు. నవీన్ ఓడిపోయాను. టైమ్ అప్. 1 minute లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలే, ఎందుకంటే అది టమాటా కాబట్టి. టమాటాకి ఏ ఎక్స్ప్రెషన్స్ రాదు, కానీ మనం విన్ అయినాం, మనం ఇస్తాం అలాంటి ఎక్స్ప్రెషన్. ఒకసారి తిన్నాను కదా, 2 సార్లు జల్లి తినలేనా? సరే ఇప్పుడు 6th. 6th ఓకే. ఇంకా 5 చిట్టీలు అయితే ఉన్నాయి. ఈ 5 చిట్టీలలో నుంచి మళ్ళా పనిష్మెంట్ వస్తుందా లేకపోతే నాకు ఏమొస్తుంది ఏమో అర్థమైతలేదు. కానీ మా చెల్లి మాత్రం అదృష్టం బాగున్నట్టుంది, అన్ని మంచి చిట్టి. ఇప్పుడు ఏమొస్తుందేమో ఆగు, తీస్తున్నా. 6th చిట్టి
6th చిట్టి తీసింది. దేవుడ కాకరకాయ లడ్డు. ఉమ్మా అమ్మి నిజంగా ఏందో గుర్తులు పెట్టుకుంది. నిజంగానే గుర్తులు పెట్టుకుంది. నువ్వు పెట్టుకున్నావు నాకు తెలుసు. పెట్టుకున్నావు. అన్న అయిపోతున్నాయి ఇంకా. అమ్మా ఇంకా బిస్కెట్ ఒకటే ఉంది. లేదు నిజంగా అమ్మ ఏదో గుర్తు పెట్టుకున్నది. నేను మర్తలే చిట్టీలు మడతేకపోయినా అట్లా కనిపిస్తుందేమో నీకు తీసేటప్పుడు. ఇట్లా తీసేటప్పుడు అన్ని ఎంజాయ్ చేస్తున్నాయి ఒక్కతే. మోసం ఇది, మోసం, పెద్ద మోసం ఇది. ఒక్కసారన్నా పిండి ఊపించుకోగల పండు. ఇప్పుడు కాకరకాయ వచ్చింది అనుకో మళ్ళా పిండి ఊపించుకోవాలా నేను. బాగుందా? ఇంట్లో చేసిన రవ్వ లడ్డు. చెప్పండి నేనే చేసిన. అబ్బా నిమ్మకంకి బాగుందా? చాలా బాగుందా? ఎంజాయ్ చేసినావా? చేస్తావు. నువ్వు ఎందుకు చెయ్యవు? అంత మోసం చేసుకుంటా గేమ్ ఆడుకుంటూ. ఏంది నేనేం మోసం చేసినా? మరి అన్ని తినే ఐటమ్లు ఎట్లా వస్తున్నాయి మరి నీకు? అది మోసం కాదా? లేదు దగ్గ రెండు ఒకటే. నువ్వు అర్థం అంటున్నా. సో ఫ్రెండ్స్ 6th చిట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు మనం 7th చిట్టి తీద్దాం. మన ఇంకా అదృష్టం బాగాలేదు ఈరోజు, అందుకే మనకు అన్ని అవే చిట్టీలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ చిట్టి తీస్తున్నా. ఏమొస్తుందా? ఏంటిది? ఉల్లిగడ్డ. అయ్యయ్యో నిజంగా నా అదృష్టం బాగాలేదు ఈరోజు. పండు నాకు దిష్టి పెట్టింది. రోజు ఈమెనే విన్ అవుతుంది, నేను విన్ అవుతలేనని. 3 పీసులు. రోజు నేనే ఓడిపోతున్నా. రోజు ఓడిపోయింది నేనా? ఈరోజు ఇవ్వండి 0 టైమర్ స్టార్ట్ చెయ్యు. ఇదిగోండి ఉల్లిగడ్డలు స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో స్టార్ట్. పండు మోసం చేసింది. ఎన్నిసార్లు అంటావు మోసం? అది పెట్టే నోట్లో పెట్టు. ఆగం మేము. ఏమనలే గుద్దుతా, ఏమనలే. మరి ఏమంటున్నా నోట్లో అట్లా అస్సలు అనలే. కవరింగ్ చేసుకోకు. ఏం కదలొద్దు, సైలెంట్గా ఉండు. టైమ్ అప్. యాహూ మంటలేస్తుంది ఫుల్గా. ముక్కలకు పోయింది. నేను ఇంకా ఉండదేమో, మంచిగా పిండి పూసేద్దాం అనుకో. నువ్వు అనుకుంటావు కానీ ఫుల్ ఘాటు ఉంటది ఉట్టిది ఉల్లిగడ్డ తింటే కదా. ఫుల్ మంటలేస్తుంది. నాకు కూడా మంటలేసింది. ముక్కులకు పోయింది. ఇట్లా కారం ఉంటది కదా, అది ముక్కులకు పోయింది. అయినా కానీ పనిష్మెంట్ తీసుకోవద్దని ఆగిన. నెక్స్ట్ చూద్దాం మా చెల్లెకి ఏదొస్తుందో. చూద్దామా? ఇంకేముంది? బిస్కెట్ ఒకటే కదా. నిమ్మకాయ, కాకరకాయ 3. దేవుడా నిమ్మకాయ రావాలి మా చెల్లెకి. నిమ్మకాయ అయినా కాకరకాయ అయినా రెండికి లేదని రావాలి. బిస్కెట్ అస్సలు రావద్దు. బిస్కెట్ 8వ చిట్టి. 8, 9, 10. 8వ చిట్టి తీసేద్దాం. కాకరకాయ రావాలి. దేవుడా. నిమ్మకాయ. వావ్ వాట్ ఏ వండర్ఫుల్. నిమ్మకాయ వచ్చింది. బా ఇప్పుడు పనిష్మెంట్ తీసుకోవాలనిపిస్తుంది నాకైతే. నిమ్మకాయ మా చెల్లెకి పనిష్మెంట్ ఇస్తా చూడు. ఇప్పుడు ఇచ్చేస్తా. మొత్తం ఎట్లా తినాలో తెలుసు కదా. తెలుసు. మొత్తం నమ్మలేయాలా. దీన్ని మొత్తం నమ్మలేయాలా. చేస్తున్నా. ఒక్క నిమిషం మర్చిపోయినా నేను. ఓన్లీ రసం తాగేస్తా కదా. రసం అమ్మా మస్తు అమ్మ నువ్వు. ఇదిగోండి 0 టైమర్ స్టార్ట్ చేసిద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూస్తున్నా నేను. నమ్ముతలేవు.
నవ్వులు నవ్వుతున్నా చూడు. చేతులు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ తెలిసిందా? అమ్మయ్య ప్రశాంతత. మంటలు ఎత్తుంది నాకు. ఎందుకు మంటలు ఎత్తుంది? ఏమో మంటలు వేయదు, చేద్దా. అమ్మయ్య పనిష్మెంట్. టైమర్ అయ్యో మర్చిపోయినా. పనిష్మెంట్ తీసుకుంటుంది గాయస్ పండు. ఎట్లుంది చిన్న? ఇందాక ఏమన్నా తెలుసా, నేను నిమ్మకాయ తింటే అసలు ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేకుండా తింటా అని అన్నది. అన్నవా లేదా? అన్నావు కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్? అబ్బా అట్లనే వచ్చింది. ఏం చేస్తావు? ఓకే ఇప్పుడు మనం పిండి వద్దాం. నా ముఖానికే పిండి వస్తావా? నీ ముఖానికి కూడా చూస్తా చూడు. పిండి పిండి పిండి. ఎందుకంత అంత కూస్తున్నాం? కండ్లలో పడుతుంది. ఎంత దులుపుతున్నా దులుపని అన్నావు కదా. కంట్లో తుడుచుకుంటా. కంట్లో పడలే అసలుకి. ఏది చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అసలు ఏం అంటలేదు. నువ్వైతే చూసినావు కదా, అయిపోయింది. అంటలే, నాకు ఎట్లా కూర్చింది. నేను అసలు అంటే అది మీకు కనిపించలేదు నాకు. అమ్మయ్య నాకైతే ప్రశాంతత వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నాకు తీసుడే పూసేసింది. ఇప్పుడు ఆమె నిమ్మకాయ ఇందాక పెద్ద నేను దేవతని, నేను అసలు మింగినా కూడా నాకేం కాదు అని అన్నది. అవునా? సరే ఇప్పుడు 9th చిట్టి రెండిట్లో తీసుకున్నాం. నువ్వు పేర్లు చూడొద్దు, కనుస్తలే మరి చెప్తున్నా. ఇది తీసుకుంటా. తీసుకో. తీసినావు కదా, మళ్ళీ ఇక పెట్టేయద్దు. బిస్కెట్ 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 క్రీమ్ బిస్కెట్ చూడు. అమ్మయ్య బిస్కెట్ వచ్చింది. అసలు అనుకోలే కాకరకాయ. అసలు నా మైండ్లో కూడా కాకరకాయ అనేది తిరిగింది. కాకపోతే బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు మనం బిస్కెట్ని ఎంజాయ్ చేద్దాం. ఇదిగో ఏం బిస్కెట్ ఇది? బార్బన్ అది. ఓకే తింటున్నా. క్రీమీగా సూపర్ ఉంది. మేము కేక్ తిన్నా. ఈ బిస్కెట్ రాదు కదా కేక్, వీటితో వాడదు కదా. ఎందుకు రాదు? రవ్వలు అయితే సూపర్ ఉంది అసలు. నేనే చేసిన మరి. కానీ బిస్కెట్ కూడా సూపర్ ఉంది. కావాలా సూపర్. బిస్కెట్లు అయితే సూపర్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ మిగిలింది 10వ చిట్టి. ఏంటో ఆల్రెడీ అందరికి తెలిసిపోయి ఉంటుంది. కాకరకాయ. మా చెల్లెకి కూడా తెలిసిపోయింది. చూద్దాం అవి ఎందుకైనా మంచిది. అబ్బా కాకరకాయనే. కాకరకాయ. ఇప్పుడు పండు కాకరకాయ తినబోతుంది. మళ్ళీ పిండి పుప్పించుకోబోతుంది. సరే టైమర్ అందిస్తానా? అబ్బా ఎంతో కాన్ఫిడెన్స్ తోటి ఉంది. అవును. సో ఫ్రెండ్స్ ఇదిగోండి 0 టైమర్. ఇదిగో నువ్వు కూడా చూసుకో, కళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకో. ఏంది నేను ఎంత ఘోరంగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైమర్ అయితే ఆన్ చేస్తున్నా. 3, 2, 1. 2 పీసెస్ తింటుంది మా చెల్లె ఇప్పుడు. చూడండి గైస్. అమ్మా చిన్న కట్ చేసిర్రు. నువ్వే కట్ చేసినావు కదా. అమ్మా దొంగది. ఇదిగోండి 0 టైం స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో. స్టేషన్ అను తిను. దేడా ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోయినా ఒక గుజ్జుతా నేను చేయలేదా? నమ్మిన అసలు నమ్మిలో చిట్టి. సరే మనం తక్కువ అంచనా ఇస్తుంది. ఇంటికి లేవు.
30 సెకండ్స్ అయిపోయింది కానీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏం రావట్లేవు. ఎక్స్ప్రెషన్స్ ఇక పండు అయిపోయినాక ఏమి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలా? చేదస్తలేదా మనిషివా లేకపోతే ఏంటి నువ్వు? అట్లా అంటావు ఎందుకు? జంతువు. మరి మరి అంటే ఇక జంతువు అంటే మరి అంటుంది. నేను అనలే మాట, చాలా మంది తింటారు దీన్ని. 5 సెకండ్స్ 2 1 అయిపోయింది. గెలిచింది. యాహూ! ఎందుకు ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వాలి? చేదు రాలేదా? చేదు రాలేదా? చేదుంది ఫుల్. మరి పనిష్మెంట్ తీసుకోవద్దని చెప్పేసి. అయినా ఏం కాదులే, తను ఒకసారి పూపించుకున్నది పిండి, నేను ఒకసారి పూపించుకున్నా. కానీ నేను ఫస్ట్ ఊపించుకున్నా, ఆమె థర్డ్ 4th ఊపించుకున్నది. 4th అనుకుంటా, 4th పిండి ఊపించుకుంది. ఎట్లయితే ఏముంది, పిండి అయితే ఊసినాం కదా, అది చాలు నీకు. అంతే, అది చాలు. మరి నేను ఒకసారి ఊపించుకున్నా కదా, ఒకసారి ఊపించుకున్నా. తర్వాత ఉల్లిగడ్డ, అమ్మో అన్ని పనిష్మెంట్లు నాకే వచ్చినాయి ఈరోజు. అస్సలు నా అదృష్టం బాగాలేదు గైస్, నిజంగా. రోజు ఈమె ఏమంటారు ఓడిపోతుందని ఈరోజు అదృష్టం మంచిగా ఉండి అన్నిటిని తిన్నది కదా. ఏం తిన్నది? కేకు, రవ్వ లడ్డు, పాప్కార్న్. ఇది పాప్కార్న్, ఇవన్నీ తిన్నా. నేను ఇదొకటి అదొకటి 2 తిన్నా కదా. నవ్వొస్తుంది నీకు. సో ఫ్రెండ్స్, పనిష్మెంట్స్ కూడా అయిపోయినాయి ఆల్రెడీ. పిండి ఊసేసుకున్న ముఖాలకి. కాబట్టి ఇది క్లియర్ చేసి మళ్ళీ కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, మనమైతే ఎప్పట్లాగా కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కాదర్ షేక్. హాయ్ సిస్టర్స్, మీ ఫ్యామిలీ సూపర్, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అలాగే మీ ఇద్దరు సిస్టర్స్ ఇలాగే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ కామెంట్ వచ్చేసి లింగన్న దాసరి. హాయ్ సిస్టర్స్, నాకు ఒకసారి హాయ్ చెప్పండి, నా నేమ్ భూమేశ్వరి. అక్క ప్లీజ్ ప్లీజ్ అక్క. హాయ్ భూమేశ్వరి. హాయ్ భూమేశ్వరి. మాకు ఇలానే కామెంట్స్ చేస్తూ ఉండండి, ప్రతి ఒక్క కామెంట్ అయితే చదువుతాం, సరేనా? థర్డ్ కామెంట్ వచ్చేసి రాము. మీ వీడియోస్ చాలా చాలా బాగున్నాయిరా, మా ఇంట్లో నేను మా పిల్లలందరం చూస్తాం, మా పిల్లలకు మీరిద్దరు అంటే చాలా ఇష్టం, మీరు చేసే ప్రతి ఈటింగ్ ఛాలెంజ్ అంటే చాలా చాలా ఇష్టం, మా పిల్లలు కూడా మిమ్మల్ని చూస్తూ తింటారు, నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతాయి, ఓన్లీ ఎగ్ ఛాలెంజ్ చేయండి మా కోసం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లలు కూడా మమ్మల్ని చూస్తూ తినడం అంటే నిజంగా అసలు క్రేజీ. కానీ మీరు కూడా తింటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకోసం ఓన్లీ ఎగ్ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా చేస్తాం. చేద్దామా? చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన ఛాలెంజ్ కొంచెం డిఫరెంట్గా క్రేజీగా ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.